అందులకే సందేహం లేకుండా ఇక్కడ పిల్లవాడు లేస్తున్నాడే ఆ లేచి సమయం ఇక్కడ ఉండవద్దు. ఇక్కడ ఈ స్తంభం అందున నేను జాగి ఉంటాను. కన్నాడు మర్చిపోయిందా? కానీ నా యొక్క ద్వారకపురి లోపల నా భార్య సమ్మతమునై సమేతుండనై నా యొక్క ద్వారకపురి లోపల ఆ యొక్క శేషశయ్య పైనగా ఆ పట్ల మంచం మీద నా భార్య నేను పవనిస్తున్నా. మరి నేను చూడగానే నా భార్య నా సన్నిధానం లేదు. మరి చూద్దామంటే ఇది నా ద్వారకపురి కాదు, లింగ సముద్రము. రాత్రి వరకు పుప్పలు ఉన్నావు, ఈ రాత్రి లింగ సముద్రం నిద్రపోతున్నావు. ఇది నా ద్వారకపురి కాదు, లింగ సముద్రం. నా భార్య నా భార్య వీర 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 ప్రతాపుండ వీరశేఖరుండ పేరు పేరు గాంచిన మహాత్ముడు, పేరు గాంచిన మహాత్ముడు. అవును స్వామి, పేరు అనిరుద్ధుడు. నేను జానము అనిరుద్ధుడు అని ఈ ప్రాజ్యుడు ఎల్లప్పుడు చూడాలి అటున్న స్వామి. శరణ ప్రభు ఇంకా ఎట్లు ఉన్నాదో నేను చేయండి మా ప్రభు. ఇంకా ఎట్లు ఉన్నాడు శరణ స్వామి. అనిరుద్ధుడు అని అడవేది ఉన్నాడు. ఈ ప్రకారముగా ఈ ద్వారకపురి లోపల నా భార్య ఒక రుక్మలో ఈ యొక్క ఉన్నాను. కానీ స్వామి స్వామి చిత్తము కానీ ఒక విన్నపము నా మదిలో ఒక ఆలోచన. ఏమి స్వామి? ఈ ద్వారకపురిలో ఉండడం కూడా నాకు చాలా యాష్టగా ఉంది. ఈ యొక్క నదికి వెళ్ళి స్నానము చేసి
గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చువాడు. పోయి తాతగారు ఎక్కడికి? గంగా నదికి నేను కూడా వస్తాను. స్నానము నేను చేయక 4 రోజులే పక్క. మరి అనిరుద్ధుడు అని గంగా నదికి వెళ్తున్నాడు. ఆనందం ఆనందం స్థానం లేక మైదా అయింది ఉల్టా పట్టేసుకునే పాడి. స్థానం లేక ఆసన వచ్చింది. ఈ శరీరం ఆసన వస్తే ఉల్టా పట్టేసుకున్న పాడి అదే అంటవా? సరే కానీ ఈ యొక్క నది గంగా నది. అవును. ఈ నది లోపల ఈ యొక్క అనిరుద్ధుడైనా ఈ యొక్క స్వామి అనిరుద్ధుడైనా అని గంగా నదికి స్నానం వెళ్తున్నాడు. ఈ నదిలో మనమిద్దరం ఉన్నాం. ఎవరు లేరు. ఈ నదిలో స్థానం చేద్దామంటున్నావయ్యా. స్వామి మీ నగరము మా యొక్క దేశావళి మా యొక్క పూర్వస్థితి మీ ఏమి మా యొక్క నగరము మా దేశావళి మా పూర్వస్థితి. మరి నీకు నిలములున్నదా? చెప్పండి. లేదా? మాకు నిలములున్నాయి కానీ చూసే ప్రజలకి నిలములు చేయండి మా ప్రభు. అనగా వసుదేవుడు కుమారుడు ఎవరు? వసుదేవుని కుమారుడు గోపాలకృష్ణుడు. అవును. ఆ దేవకి గర్భమందున వసుదేవుని గర్భమందున గోపాలకృష్ణుడు. అవును స్వామి. రోహిణి గర్భమందున ఎవరు పుట్టినారు? బలరామమూర్తి. మరి వసుదేవుని దేవకి గర్భమందున పుట్టినవారు దండం పెట్టమ్మా. అబ్బా అవుతున్నా పోయి నైతే కానీ నువ్వు కట్ట ఇన్నుంటు పాచు దండం పెట్టమ్మా. తెల్లారండి 7-8 కానీ గోపాలకృష్ణుడు. అవును. గోపాలకృష్ణుడి కుమారుడు ఎవరు? కుమారుడు ఎవరు స్వామి? మన్మధుడు. గోపాలకృష్ణుడు కుమారుడు మన్మధుడు. గోపాలకృష్ణుడు కుమారుడు మన్మధుడు. మన్మధుడు కుమారుడు నేను. నా యొక్క నామాంకితము, నా పేరు వీర ప్రతాపుడను. నేను నా పేరు హనిరుద్ధుడను. మన్మధుని కుమారుడు
నమస్తే నమస్తే బాబా అనేకులు ఆ, నా తండ్రి ఎవరు? మీ యొక్క తండ్రి వాడి కలిముతుంది మన్మధుడు మన్మధుడు. నా తాత ఎవరు? శ్రీకృష్ణుడు పెద్దవాడు బలరామమూర్తి. అవును సృష్టికర్త ఎవరు? శ్రీకృష్ణుడు. నా చిన్న తాత గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడు కొడుకుమారుడు మన్మధుడు. మన్మధుని కుమారుడు నా పేరు అనిరుద్ధుడు. ఒక్కడేనా ఆవు అది ఇంకో పుట్టిందా అంటున్నాడే కోరికకి అంతగానం అది అడుగుతున్నా నా యొక్క భార్య ఒక్కడేనే ఒక్కో మన్నెత్తుకో ఎందుకు తండ్రికి నేను ఒక్కని పుట్టాన్ని మన్నెత్తుకో నా తండ్రికి నేను యొక్క ఒక్కని నా తండ్రి మన్మధుడు. నా యొక్క ఏకా కుమారుడు నేను. నా పేరు మన్మధుడు. మన్మధుడు అనిరుద్ధుడను. అన్ని లాగా సవాలు నువ్వు సింధుల బాబయ్య నడిపి కొడుకువు. నలుగురు అన్నదమ్ములు. నేను ఉండే గ్రామం ముప్పాలపల్లి గ్రామం. మిట్టపల్లి గ్రామం మీదే. యానపల్లి మీదే. మనది మనది. మిట్టపల్లి మనది. యానపల్లి మనది. రామపల్లి మనది. కమలాపురం మామ మన మామ అంది మామ. అవును ఈ లింగా సముద్రం కూడా మనకే వచ్చినాయి. మన సింధుల బాబయ్య కొడుకు నీవు. నలుగురు అన్నదమ్ములు మీరు. ముగ్గురు వెళ్ళిన గాడి ఏమిటి? అవునే నేను ఆ రోగులు పోయినా నేను పాడు రోగులు పోయిన పాడి అని మన్మధుడను నా యొక్క నా తండ్రి. నిజానా ఊడి మన్మధుడు. నా యొక్క తండ్రి మన్మధుడు. మన్మధుడు. నా పేరు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు మా యొక్క వంశము యాదవ వంశము. నిప్పుల మంటికి కొల్లవాడు. యాదవ వంశం అనగా తెలుసురా? కొల్లోడు. అవును. గొల్లలకు మల్లెపుచ్చి ఆ యాడబెట్టుకు కుట్టేందుకు గొల్లలకు మల్లె పువ్వు ఇస్తే యాడ పెట్టుకుంటారు. అలా గోసలే పెట్టుకుంటారు. గోసల మీకు కులవాసింది. మరి ఇంకా ఇంకేంటి మరి ఆడే తక్కువ ఐదు తక్కువ వీడు ఆడు ఆగతాడు. అయితే నా యొక్క భార్య రుక్మలోచని. ఓ నీకు పెళ్ళి అయినా స్వామి? పెళ్లి అయినది. పెళ్ళి అయినా నా భార్య రుక్మలోచని. రుక్మలోచని. నా యొక్క నగరము ద్వారకాపురి. నీకు పెళ్ళి అయిపోయినది. పెళ్లి అయినది. నాకే కాదు పని. ఎందులో పోయి ఏం చేస్తావు? మొక్కోడు నాకు పెళ్ళి అయింది కానీ పెళ్ళి కాలేదు. ముగ్గురు కొడుకులే. ఎట్లా ఉంటుంది? అయ్యా ఏదో కైకిలో గమ్మిడో వచ్చా ముసుకుని మా డాక్టర్ వస్తే చేసి దిగుకున్నాడు. చాయ్ చాయ్ ఆ చాయ్ గుట్టుకున్న తారా చాయ్ చమకున్న చూడరా చాయ్ ఉడుకున్న తారా చాయ్ చిమ్కు డబుల్ మాస్టర్ చాయ్ గుట్టుకున్న తారా చాయ్ చమకున్న చూడరా చాయ్ చుట్టుకి ఉడిపే చా చాయ్ చాయ్
కదా నాకు వరుడు అంటే చక్కని వరుడు కనిపిస్తుందే చెల్లి. అమ్మా ఆ చక్కని వంట ఎవరు? చెల్లి చెప్పలా ఉంటాడమ్మా. వచ్చిన తోడుతాడు వచ్చిన కాంతుడు వరుడు ఎవరు? మోహంత ఆ వరుడు కావాలి చెల్లి. బాణసుడు కాపాడు అమ్మ ఆ పిల్లవాడు ఎవరు అంటే ఎట్లా ఉంటాడు ఎట్లా ఉంటాడు అని అంటున్నావు. ఏ వయసు ఉంటాడు ఎట్లా ఉంటాడు ఏ వయసు ఉంటాడు తెలియదు. ఆ ముసలాడా ఐషోడా కర్రగుంటా ఎర్రగుంటా నాలెక్కుంటా దొడ్డుకుంటా బక్కగుంటా గత కిరాయ రౌడి అంజవ్వ అమ్మవారికి ఓళ్ళో మగవాడు కాళ్ళకి వచ్చిన మరి కాళ్ళకి వచ్చినప్పుడు వాడు ఎవరో ఎట్లుంటారో అని చెప్పంటే ఎర్ర ఉండడా కర్ర ఉండడా కొత్త ఉండడా అంటే మరి మరి మనం మెప్పియాలా చలి నవమన్మనకారు ఉడుతుడు ఎవరు ఉంటారు వాళ్ళు? నీలి మేఘాల సాయి గల్లవాడు ఎవరు వాళ్ళు? నీలి మేఘం ఎవరికి అంటే నీలి మేఘం ఎవరికి ఉంటది? మరి కృష్ణుడా? నీ కాళ్ళకు వచ్చినది కృష్ణుడా? కాళ్ళకు వచ్చినది కృష్ణుడు ఏ విధంగా అంటే పిల్లకొయ్య పట్టుకోండి పిల్లకొయ్య పట్టుకోవచ్చు పిల్లకొయ్య పట్టుకోండి కృష్ణుడు
ఏమిటి అది కొడుతుంది ఇది కొడుతుంది అంటే నీకు గుర్తులేదా? నీకు ఎట్లా ఏమన్నా పెట్టుకోవాలా? నీ మాట మిద్ది మీదకుండా నీ ఆజ్ఞ ఏవో దాటకుండా నీ చెల్లి కత్తి తోలుకొని వచ్చిన అదేరా ఏ విధంగా అంటే తోలుగా చూడు అది ఏమిటి ఆ గుర్రం గది తోగిన కట్టిస్తా తోగిన కట్టిస్తే నమస్కారం తల్లి నన్ను పిలవబిన కారణం ఏనమ్మా ఏ కారమా ఏ కారమా కేజీ కారమా గుంటూరు కారమా పచ్చిమిరపకాయల కారమా ఇది మార్చి నెల కావడి పండుగ అంటే కారం దొరుకుతుందా ఏ కారం తెమ్మంటా తల్లి అవి చాలా మళ్ళా ఉగాదికి వస్తుందంటే చేపలు కావాలంటారు ఆ చేపల కారం వేయాలంటే ఏ కారం వేస్తుంటారు పథకారం నాయనా మన గూళ్ళ బోయలు చల్లగుంటే ఆ గ్రామం ఈ గ్రామం మొత్తం చల్లగుంటే భగవంతుడి వల్ల మనకు ఆ యొక్క భిక్షాటనైనా ఏదైనా మనకు దొరుకుతూనే ఉంటుంది తండ్రి అటులా అందువలన మా యొక్క మహారాణి వచ్చిన ఏ విధంగా ఏడంతల మేడ లోపల ఎప్పుడు నేను ఉంటున్నాను కానీ ఈ సమయం లోపలగా నేనైనా ఆటపాటలు ఆడుకోవాలని నా మతలో కలుసుకున్నాను అమ్మా కానీ నీవు నేను మన చెలికత్తలు అందరం కలిసి మనము బావుషాయిలకు వెళ్ళి అక్కడ ఆటలు ఆడుకోవాలని ఉన్నదే చెల్లిమల్లి. ఓహో అమ్మా సరే నీ యొక్క అన్నచో నేను కూడా అలాగే ఉండగా అమ్మా నీ మాట ఎలాంటిదో నాకు తెలియదుగా అందువలన నీవు ఎలా మాట్లాడితే నేను అలా చేస్తాను నీవు ఏ మాట అన్నా కానీ ఆ మాట వింటానమ్మా చెప్పండి అమ్మా మీకంటే ఎక్కువ నా తల్లి ఇలాంటి అంటే నీవైనా పాండుని వాళ్ళ పూత్రికం అవునమ్మా అంటే ఎన్ని రవరాజుల పటములు కానీ అవును ఎన్నో ఆ విచ్చలు కానీ అవును అవును అందు కాబట్టి అక్కడ ఎవరు ఆ కుంభాటుడు మాత్రము నా దగ్గర కావాలి అవునమ్మా మరి ఎవరైనా మగవాడు రావద్దు అది ఎవరు మగవారు రావద్దు నీకు పెళ్లి చేయొద్దు అని చెప్పి మా నాయన కట్నముతోటి అందుకే నిన్ను మాత్రం ఇక్కడ ఎందుకు వచ్చినాడైతే అందు కాబట్టి చెల్లిమని ఇక్కడ నా మాట అడుగుతున్నా చెల్లిమని పోదమ్మా అమ్మా నీ మాట నా మాట నా మాటనే నీ మాట అందువలన ఆ యొక్క నేను ముందు చూడాలి కదా ఎటువంటి పని అయినా చేద్దామమ్మా సరే అందుకే ఇంట్లో కూడా ఉంటే కేసులు తెలియమలిక రాకపోయే కదా ఓయ్ అమ్మా ఆ తెలియమని విషయమేమి ఓ తెలియమని ఇది మంచిగా అనేది అమ్మా ఇదండి అమ్మా 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 వచ్చేది అమ్మ ఇప్పటిదాకా మంచిగా ఉంది కదమ్మా ఏం చేయాలమ్మా గిట్లరా అన్న కరెంటు మంది చూసిండు నా సుమాను నా పని చేసిండు గుడి పద మనిషి సుమాను
చాలడు ఇప్పుడు ఎందుకు పోయినా ఏం అనుకున్నా నా పని చేసిందే నీ అత్తయ్య కాల్పక్క అయ్యా కొత్త పిల్లగాడు అయ్యా నేనన్నా అంటే ఇంకా ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు తొట్టె ఉంటాడయ్యా నేను తొట్టెల పిల్లగాడు ఉండగా మళ్ళీ ఇట్లా అయింది. ఇట్లా సుమాన్ ఆ సుమాన్ అయ్యా సుమారయ్య సుమారు గారు ఎక్కడ ఇక్కడే ఉన్నాడు సభలో ఉన్నాడు గడ్డ ఉన్నాడు గడ్డ మీద కూర్చున్నావు కింద కన్ను కొట్టినావు కన్ను నీకనాక నన్ను విషయం కన్ను కొడుతుండేవా విషయంలో నేను చెప్తుంటా కిందికి మొత్తం కప్పేసుకుంటా రావోయి మా ఇంటికి ఓ బావా రావోయి మా ఏమన్నా కద్దా ఆ భస్మశంకరుడు శంకరుడు శివశంకరుని భక్తుడు ఆ శివశంకరుని భక్తుడు బాణాశివుడు కుమార్తెవు నీవు అవునే విషయాలు నేను విషయాలే అండి ఇక్కడ శంకరుడు అందరూ నగరంలో పురాతనులు చాలా పొడుచుంటారు అందరూ అంటున్నారే నా పేరు చెప్తారు కదా ఎల్లప్పుడైనా మా నాయన ఏడంతల మేడ కట్టించినాడు నీ గురించి ఆ ఏడంతల మేడ ఏడంతస్తుల మేడ కట్టించినాడు అవును ఆ మేడ పైన నిన్ను వచ్చినాడు ఆ మేడలో నన్ను వచ్చినాడు మగవారి మగవు చూడవద్దు అని చెప్పి అందులోకి సందేహం లేకుండా నాయన మాత్రము అక్కడనే మేడలో ఉంటున్నాడు కానీ ఒంటరిగా ఉంటున్నావు ఒక్కళ్ళు ఆడ స్త్రీలు కలిసి అందరూ సరికట్టు ఇది ఆయుధం కాకుండా మరి తిరులంతా కూడి బావుషేలకు వెళ్ళి అవునమ్మా పూల తోట వెళ్ళి అక్కడ వెళ్ళి ఆడుకుంటారు కదా మరి ఆటలు పాటలు లేకుండా ఒంటరి దాని ఇంత పెద్ద మేడలో ఉండడము అమ్మా ఈ ఒంటరి దారిని కాబట్టి ఇంటి లోపల ఒక్కదాని ఉండాలంటే ఉంటుందా ఉండుతుంది ఎన్ని రోజులు ఉంటావు తల్లి ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటుంది అవునమ్మా ఎన్నిలో ఉన్నా కానీ నువ్వైనా కానీ
భావశాల ఎందుకు వెళ్ళి అందుకు కాబట్టి ఎవరు అక్కడ కుంభారుడి జాంబరి వరస్వస్తుడు. ఓహో, జాంబరి పటములన్నీ ఆ సంబరముగా చూస్తాను కొన్ని. అంటే ఓహో అది మంత్రకత్తి. అవును. అందు కాబట్టి అక్కడ ఆ వనితను తీసుకొని రండి. చెలికత్తి మేము మాత్రము మా తండ్రికి గుర్తు లేకుండా తెలియకుండా మేము బావుశాయిలకు మాత్రం తప్పుకుంటగా బావుశాయి మాత్రం చిన్నమ్మి. ఓ పిల్లగా, ఓ పిల్ల, నాకు కళ్యాణం ఇంకా కాలేదు. నీకు కాలేదు, నాకు లగ్నము కాలేదు. అడుగుల చందరు మరి అడుగుల చంద్ర గారైనా ఏమిటి ఏమంటున్నావు? అమ్మ ఎవరు అని. అమ్మ ఎవరు? అలా తల్లిదండ్రులు వాళ్ళు. ఆమెను చూసి నుంచి ఆమెను చూసి నుంచి ఆనమంతా ఆమె చూసి నుంచి ఆమె చూసి నుంచి ఏమి చేసుకుంది ఇప్పుడు ఎత్తు చేసుకోండి. నీకు ఏమైందిరా? ఇది ఏం బతుకు? నన్ను చీరే నన్ను బతికేనా? కానీ నీవు చీర కట్టుకుని ఎట్లా కట్టినావు?
నీ చీర ఎట్లా కట్టినవు, నీది ఏం బాధ, నీకు ఏమైంది కవి చెప్తావు. నా సంసారము ఏమి వేసుకుంటే ఈ ముసలోని అరే ఏం బాధ అయిందని ముసలోని వేసుకున్నామంట. నేను అలసిపోయినది, నేను అలసిపోయినది. దోశలు లేకుంటే ఏళ్ళు పెడితే ఈకవు, ఎన్న పెడితే నాకు కోరికని కూడా నేను 15 ఏళ్ళు. ఇంకొక ఏడాది అయితే బిడ్డకు లగ్గం చేస్తాడు, మనమడు పెడతాడు. లేదు కొల్లన్నా నేను ఎల్లన్నా 60 ఏళ్ళ ముసలోడు నా మొగడు. ఆ ముసలోడు పాడు అని ఏమన్నాడు మరి? అప్పు చేసుకుంటే నొప్పి చేసుకుంటే నేను అప్పు చేసుకుంటే ఎంత నొప్పి అయ్యా ఎంత నొప్పి వేసుకున్నావు దేని గురించి? అప్పు వేసుకున్నా. అప్పు ఎందుకు వేసుకున్నావు? ఎందుకు బాధ వచ్చింది? అప్పు చేసుకున్నా. అప్పు చేసుకొని అయ్యా ఏమైంది? ఏం చేసుకుంటున్నావు? అప్పు చేసుకుంటా. ఏంటి లగ్గం వేసుకుంటాను. ఏమైంది? 10 రూపాయలు అప్పు చేసుకుంటా. ఏంటి లగ్గం లగ్గం చేసుకుంటా? నీవు కాపాయ దగ్గరికి పోయి 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నావు. తెచ్చుకుని ఏమైంది? ఒక్క నోరు మాది 100 నోరు మీ కాదు. మేము చిన్నప్పటి నుంచి చిందు కళాకారులం అంటే మేము బయటకు పెట్టలేము, ఒక స్పీకర్ పెట్టలేము. అబ్బా ఇదే గొంతుతోటి ఈ నరాలు బొమ్మ కూడా కొడతాం. పెద్ద పెద్ద మిసాలు ఉన్నాయి. ఆయన దాన చూడంటే రాక్షసుడు ధనుజ కులములో పుట్టినవాడు, అనగా రాక్షస కులములో పుట్టినవాడు, శివమతస్థుడు, బలి చక్రవర్తి కుమారుడు, బాణశూరుడు. వాడైతే నాకేం చేశాడు? నా కోపం వచ్చిందనుకో, నా కోపం వస్తే నేను పిట్టో తెచ్చి ఆడి మిసాలు అగ్గి తెచ్చి నన్ను చూసి మిసాలు కొడుకు నాకు మిసాలు లేవా అడుగునా అతనకురా మింగుతాడు పండబెట్టు ఆయన. ఏమన్నాడు? ఓర్రా కాదురా, హర 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 మహేశ్వర, పార్వతీపతి హర 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 మహేశ్వర అంటాడు. అయితే నువ్వు ఓర్రా. హర 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 హర
కింద ఉంచుకోమను కింద ఉంటే నాకు ఇంకా ఇంకా ఎక్కుతాయి అని మనం కింద ఉండాలి దిమాగ్ కింద మోకాలలో ఉండదా? అతను సామాన్యుడు కాదు. వేయి అష్టములు, వేయి అంటే ఎన్ని? 1000 చేతులు, 100 స్థిరములు, 100 తలకాయలు, 1000 చేతులు. బలి చక్రవర్తి కుమారుడు, బలి చక్రవర్తి కుమారుడు బాణశూరుడు. అడుగు వస్తాడు ఇప్పుడు. ఏమంటారా? నాది కోరికనా అయ్యా, నాది కోరికనా అని పోగడు వస్తున్నావు. నా పోగ కోరికనా అయ్యా. ఇప్పటిదాకా ఒరిపించినావు కథ సాధించాడు నడిపినట్టే అవురా నీ కాళ్ళు అయ్యా, నీ పేరింటే నీ తల్లి పేరింటే నీకు ఎంతమంది తల్లులు, ఎంతమంది పుట్టినవు నువ్వు జాతిగా తండ్రి ఓడి పుట్టవా ఓళ్ళు పుట్టవు తల్లి ఓళ్ళు నీ తండ్రి ఎవరు చెప్పండి. కోటలు పేటలు గోపురపులు చాలలు నిలువు తమ్ములు మా తండ్రి పేరు పడ్డావు ఒక్కొక్కలే గడపలే ఇక్కడ నేను యొక్క మా